ఉన్నాయి. ఎవరామె? మదర్ తెరీసా, మహా తల్లి. మన దేశం కాదు, భారతదేశం కాదు, ఎక్కడో పరాయి దేశంలో పుట్టి కలకత్తాకు వచ్చి, అది చాలా మన దేశంలో ఆ రాష్ట్రం చాలా పేద రాష్ట్రం అంటే ఆ రోజుల్లో చాలా ప్యూర్ మటన్. అక్కడికి వచ్చి ఎన్ని సేవలు చేసింది. సేవలతో పాటు వివాహం చేసుకోకుండా అందమైన స్త్రీ, చాలా అందమైనదట, ఏ లోక పాపాల్లో పడిపోలేదు, ప్రత్యేకించబడింది, భయభక్తులు కలిగి ఉంది, అందుకేం కొనియాడబడుతుంది. ఆమెకి భారతరత్న అవార్డు, నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు ఆమెకి. అంటే నోబెల్ పీస్ అంటే సమాధానం, శాంతి కలిగిన ఇటువంటి అవార్డులు కొంతమందికే ఉంటాయి దేశంలో, అక్కడక్కడ. ఇంకా చాలా ఉన్నాయండి అవార్డులు. ఎన్నో అవార్డులు పొందినటువంటి, అవార్డుల ద్వారా కొనియాడబడినటువంటి, అవార్డులు రివార్డులు అంటే ఆవిడే, ఆ స్త్రీయే. బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, భర్త పిల్లలు ఏమీ లేదు, ఒంటరిగా వచ్చింది ఆమె. కారణం ఆమె ఇప్పటికీ చెప్తుంది, ఆమె రాసిన పుస్తకాలు, ప్రభువే నా తోడు, ఇలా కొనియాడబడ్డాడు, ప్రభు కృపే నాకని. ప్రభు ఎందు ఎప్పుడు భయభక్తులు కలిగి ఉండేదట. అంత అందంగా ఉన్న ఆభరణాలు, బంగారాలు చూడండి, వేసుకున్నట్టు ఎక్కడైనా ఉందా ఫోటోలో? ప్రభు శిలువ కనపడదేమో, ఎక్కడైనా కనపడుతుంది. చాలా దీన వస్త్రం ఆమె వేసుకున్న వస్త్రం. ఈ రోజుల్లో కొనియాడబడాలి, ఒక కనబడాలని వేల వేల రూపాయల చీరలు కట్టద్దని నేను అంటలేదండి. ఆమె చూడండి, కొనియాడబడటానికి కారణం బంగారాన్ని బట్టి కొనియాడలేదు, ఆమె వేసుకున్న లక్షల రూపాయలను బట్టి కొనియాడలేదు. భయభక్తులు కలిగి ఉండి ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. అదే సామెతలో ఉంటుంది, అదే అధ్యాయంలో 20 వచనంలో, దీనులకు తన చెయ్యి చాపింది, దరిద్రులకు తన చేతులు చాపింది. చాలామంది తెలియక ప్రార్థన చేసే పెదవుల కన్నా సాయం చేసే చేతులు విన్నాను. రెండూ కావాలి. ఆమె ప్రార్థన చేసే పెదవులు ఉన్నాయి, ప్రార్థన. రెండు, సాయం చేసే చేతులు ఉన్నాయి. క్రైస్తవులకు ఉన్నది ఇదే. ప్రార్థన చేస్తే నా ప్రార్థనలోనే ఎదుటి వారికి సహాయం చేసే ఆ మనసు వచ్చి ఆ దేశం నుంచి ఈ దేశానికి వచ్చిందండి ఆమె చనిపోయినా ఆమె చేసినవి ఇప్పటికీ కూడా కలకత్తా రాష్ట్రాల్లో కనబడుతున్నాయి. ఇప్పుడు కూడా చూడండి, ఎవరైనా సేవా కార్యక్రమాలు, రక్తదానం చేయటాలు, వగేరే సేవ, ఎవరో సేవా కార్యక్రమాలు చేసినాడంటే, లేదు ఎవరతను, పురుషుడు ఎవరైనా ఉన్నారా, స్త్రీ ఉందంటే మదర్ తెరీసే కనపడుతుంది. వాళ్ళు ఏ మతస్థులు అవనివ్వండి, ఇక్కడ మతపరంగా కాదు, మతపరంగా కాదు, వాళ్ళు ఏ మతస్థులు అవనండి. చూడండి, బ్లడ్ బ్యాంక్ పెట్టడానికి చూడండి, ఏం పెట్టినా మదర్ తెరీసా ఫోటో పెడతా. కొనియాడబడుతుంది ఆమె, కొనియాడబడుతుంది. నువ్వు కూడా కొనియాడబడతావు. భయభక్తులు కలిగి ఉండు. ఆమె వెళ్ళి కొన్ని ఉపకారాలు చేయండి. దేశంలో కొంతమంది పేర్లు చెప్తారు, పనులు ఆవిడ అన్నం పెట్టింది, పనులు ఆవిడ ఏదో చేసింది, వేరే ఒకటి, నేను తప్పు పట్టట్లే, వాళ్ళు కూడా కొనియాడబడతారు. కానీ వీళ్ళందరికంటే నాకు తెలుసుండి దేశంలో ఎక్కువగా కొనియాడబడిన మహిళ మదర్ తెరీసా. ఎందుకు ఆమె అలా కొనియాడబడింది? యెహోవా యందు భయభక్తులు కలిగింది. ఎందుకు ఆమె కొనియాడబడింది? యేసు ప్రభు నమ్ముకుంది. ఎందుకు ఆమె ఇంత సేవ చేసింది? యేసు ప్రభు చేయమని చెప్పాడు. ఎందుకు ఆమె ఇన్ని కార్యక్రమాలు చేయడానికి కారణం? ప్రభువు ప్రేమ. ఇంత చేసినా గర్వించిన గర్వం లేదు. ఈ రోజులకు అంత సేవ చేస్తుంటే గర్వం, ఫోటోలు, అడావులు ఎన్నోనండి బాబు.